షేర్కి చాలా మంది జనం ఉన్నారు సార్. సార్ నెలకు షిప్ కాకుండా కనీసం వారానికి ఒకటి వేస్తే బాగుంటుంది సార్. మన ఐపీఓ ఇష్యూ వచ్చింది కదా, దాని బిడ్డింగ్ తాలూకు తీయండి. అది ఇది ప్రైస్ బిడ్. అర్థమైంది కదా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే నాకు కాల్ చేయి. నో మెస్సింగ్ అప్. ఓకే? అప్లికేషన్ ప్లీజ్. రియల్ రేస్ మెరైన్ లిమిటెడ్ మంచి కంపెనీయేనా అండి? అప్లై చేయొచ్చా? అప్లై చేయండి, బాగానే ఉంది. నేను కూడా కడుతున్నాను. వెళ్దామా? పదండి. షేర్ మార్కెట్లో ఎద్దులు ఎలుగుబంట్లు ఉంటాయి. ఒకటి రేట్లు పెంచుతూ ఉంటాయి, ఇంకొకటి కిందకి దించుతూ ఉంటాయి. గొర్రెలు కూడా ఉంటాయి, అవి షేర్లు కొంటాయి. ఎద్దులు ఎలుగుబంట్లు ముంబైలో ఉంటాయి, గొర్రెలు క్యూలో ఉంటాయి. ఎలా ఉంది? ఏడ్చినట్టుంది. షర్ట్ సరిగ్గా వేసుకోవడం రానివాడు కూడా షేర్ మార్కెట్ మీద సెటిల్ వేసేవాడే. ఏ మిస్టర్, షేర్ మార్కెట్ ఎప్పుడు పుట్టిందో తెలుసా? 1929 గ్రేట్ డిప్రెషన్ గురించి తెలుసా? రిసెషన్ తెలుసా? బిఎస్సి తెలుసా? వాల్ స్ట్రీట్, దలాల్ స్ట్రీట్ అడ్రస్లు తెలుసా? బుర్ర అడ్డంగా ఊపడం కాదు, బుర్ర పెట్టి ఆలోచించు. షర్ట్ను బట్టి సరుకుండదు. 30 years ఎక్స్పీరియన్స్. హర్షద్ మెహతా కంటే ముందొచ్చాను. ఖేతన్ పరేగొచ్చాక కూడా ఉన్నాను. షేర్కైనా మనిషికైనా స్పెక్యులేషన్ కాదు, క్యాలిక్యులేషన్ ఉండాలి. ఎలా ఉంది? అయ్య బాబోయ్, ఎంతుందండి? అయితే బాగుందండి. అందుకే నన్ను అందరూ ఇండెక్స్ బాబాయ్ అంటారు. ఎలా ఉంది? ఇదేదో వెరైటీగా ఉందండి. 5 నిమిషాలు మాట్లాడితే అమృతాంజనం బాబోయ్ అంటారు. ఇది ఎలా ఉంది? బాగుంది సార్, బాగుంది. సారు, అండమాన్ వెళ్ళటానికి ఎన్ని రోజులు అట్టుద్ది సారు? 3 రోజులు పట్టద్దయ్యా. దారిలో చేపలు అట్టుకోవచ్చా అండి? మీ ఊళ్ళోనే మమ్మల్ని పట్టుకొని ఇవ్వట్లేదు. వెళ్ళేళ్ళు, కనీసం అక్కడ కూలైనా దొరుకుద్ది. గురువుగారు, నా కష్టాలు తీరడానికి షేర్ మార్కెట్లోకి వద్దాం అనుకుంటున్నాను. రమ్మంటారా? ఇది ప్రజాస్వామ్యం. ఎవరైనా ఎక్కడికైనా రావచ్చు. చిరంజీవి రాజకీయాల్లోకి రావచ్చు, జగన్ ఓదార్పు యాత్రకి రావచ్చు. నా ఇంటికి వస్తానంటే రావద్దంటాను. షేర్ మార్కెట్కి రావద్దని నేను ఎందుకంటాను? ఎలా ఉంది? డబ్బు పెట్టుబడి పెడితే ఏం ఇబ్బంది ఉండదు కదా? రోడ్డు పక్కన పేకాటో కోడి పందాలో 50 రూపాయలే పెట్టి ఆడినా పోలీసులు కొళ్ళబొడిచి బొక్కలో తోసి 200 తీసుకుంటారు. అదే రేసుల్లో 50,000, షేరుల్లో 50 లక్షలు పెట్టినా ఎవడు ఏం పీకలేడు, నీ డబ్బులు తప్ప. అలా ఉందిలా. ఎలా ఉంది? అలా ఉంది ఏమిటండి? అవును, మన పెట్టుబడికి ఏం ఇబ్బంది ఉండదు కదా? ధర్మరాజు అంతటోడే జోదంలో ఓడి అడవులకు పోయాడు. నువ్వు లెక్క తొక్క. తొక్కొద్దండి, ఫండ్ అయితేనే బెటరు. మ్యూచువల్ ఫండ్ లో పెడితే ఓ పని చేయి, ఓ 25,000 ఎట్టి టపాకాయలు కొనుక్కొని కూలో నెట్టు కాల్పించి. ఎలా ఉంది? కాలిందండి. కాలేటి ఇదెక్కడ లెక్కండి బాబు, ఎందుకు నాకు ఈ బొక్క? మరి అదే, మన డబ్బులు తగలెట్టడానికి ఆడేవాడు. మన టపాకాయలు మనమే కాల్చుకోవాలి, మన డబ్బులు మనమే తగలెట్టుకోవాలి. పుండు చుట్టూ గోకున్నట్టు దురదా తీరుద్ది, దోలు తీరితే మంట ఎట్టుద్ది. ఎలా ఉంది? చాలా అద్భుతమైన స్పందన వచ్చింది. మా కంపెనీని అద్భుతంగా ఆదరిస్తున్న మా షేర్ హోల్డర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. పార్లమెంట్లో మత్స్యకారుల బిల్ పాస్ అవడంపై మంత్రి రంగరాజు ఢిల్లీలో తన అభిప్రాయాన్ని ఇలా వ్యక్తం చేశారు. ఇలాంటి యువ పారిశ్రామికవేత్తల వలనే మన దేశం అమెరికా, చైనా, జపాన్లను మించి అభివృద్ధి చెందగలదని ఆశిస్తున్నాను. ఈ స్ఫూర్తితో మరిన్ని పబ్లిక్ ఇష్యూలు రావాలని, చిన్న ఇన్వెస్టర్లు మరింతగా లాభపడాలని కోరుకుంటున్నాను. అయితే దీంట్లో పెట్టేయమంటారా? ఒక కండిషన్, ఇంట్లో ఏసీ ఉన్నా పర్వాలేదు కానీ ఫ్యాన్ ఉండకూడదు. ఎందుకు అలాగా? నా 30 ఏళ్ల సర్వీసులో 40 లక్షలు అప్పు చేసి షేరుల్లో పెట్టాను. జాక్పాట్ కొట్టేద్దామని రియల్ రేస్ పవర్ షేర్లు 500 ప్రీమియం కొన్నా. అబ్బా, ఇప్పుడు నువ్వు కొనబోతున్నట్టు. అప్పుడు కొన్నది ఇప్పుడు ఎలా ఉందండి? నా బొందలో ఉంది. అది మార్కెట్లోకి రాగానే 100 అయింది. నా బతుకు బంద్ అయ్యింది. అయ్యో పాపం. పిచ్చోడా, దీనికే అంటే ఎలాగా? ఇంకా ఉంది. అప్పులోళ్ళు ఇంటి మీదకి వచ్చి సీత కొట్టేసి తట్టా బొట్టా బయటికి విసిరేశారు. ఇదిగో ఎలా ఉంది? అరే,
ఇంకా ఉంది. ఆ అవమానం తట్టుకోలేక మా ఆవిడ ఫ్యాన్ కురేసుకుని చచ్చిపోయింది. ఇది ఎలా ఉంది? చాలా ఘోరంగా ఉందండి. అందుకే ఇంట్లో ఫ్యాన్ ఉండకూడదు.